మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ఉదయకాలపు పలకరింపు ద్వారా మేము ముందుకు వస్తున్నాం. అందరూ కూడా బాగున్నారని, మేల్కొల్పు ప్రార్థన కొరకే ఎదురు చూస్తున్నారని, ఈరోజు వాక్యము నా కొరకు ఏమి ఇవ్వబడుతుందని ఆశతో కనిపెడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఉన్నటువంటి వీక్షకులు కొద్దిమంది అయినా అది మాకు ఇబ్బంది లేదు, కానీ ఉన్నటువంటి కొద్దిమంది అయినా వాక్యం కొరకే కనిపెట్టేవారుగా ఉంటే అది మాకు సంతోషం. ఈ వాక్యములో మీరు బలపరచబడుట మాకు అది ఆనందం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ ఇంకా ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసంలో నువ్వు లేకపోతే, మేల్కొల్పు ప్రార్థన సహవాసంలోనికి రావడానికి నీ బుద్ధి సహకరించకపోతే, నీ మనసు సహకరించకపోతే, నీ హృదయం సహకరించకపోతే, నీ నిద్రాభారము, నీ యొక్క దేహము, మత్తులో ఉన్నటువంటి నీ దేహము సహకరించకపోతే, ప్రియ సహోదరుడా, ఇకనైనా లెమ్ము. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 1వ వచనం, లెమ్ము నీ బలము ధరించుకొనుము, నీ సుందర వస్త్రములు ధరించుకొనుము. ఎంత చక్కటి మాట రాయబడింది. ఇంకా నువ్వు లేవకుండా ఉంటున్నావా? ప్రియ సహోదరుడా, లెమ్ము. నీ బలమంతా కూడా నిరర్ధకమైపోతుంది. ఇంకా నీ దినచర్యను ప్రారంభించకుండా మత్తుడవైనావా? లెమ్ము. నీ బలమంతా కూడా నిష్ప్రయోజనం అయిపోతుంది. ఇంకా మత్తు వదలని స్థితిలో కాలయాపన చేస్తున్నావా? లెమ్ము. నీ బలము నీ కొరకు సిద్ధపరచబడింది, దాన్ని ధరించుకొనుము. నీ బలమును బట్టి నువ్వు గొప్ప సూర్య కార్యములు చేయగలవు. నీ బలమును బట్టి ఉన్నతమైన కార్యాలు నువ్వు చేయగలవు. నీ బలమును బట్టి అద్భుతమైనటువంటి కార్యాలు నువ్వు చేయగలవు. అయితే నువ్వు దాన్ని ధరించుకోలేక ఇంకా నీ పడకల మీద, ఇంకా నీ నిద్రమత్తులో, ఇంకా ఆ సోమరితనంలో, ఇంకా బద్ధకపు స్థితిలో గడిపేస్తున్నవేమో. భారముతో ఈ మాట చెప్తున్నాను ప్రియ సహోదరుడా, లెమ్ము. నీ కొరకు నీకు ఇవ్వబడినటువంటి బలాన్ని ధరించుకో. నువ్వు లేచినప్పుడే ఆ బలము నీకు అలంకరణగా ఇవ్వబడుతుంది. నువ్వు లేచి నిలబడినప్పుడే ఆ బలము నీలో పనిచేయడం అనేది ప్రారంభించబడుతుంది. నువ్వు మత్తుడమైనంతసేపు, నిద్రలో ఉన్నంతసేపు, ఏమాత్రము కూడా ముసుగు తీయకుండా అలాగే తండ్రి పెట్టుకుని ఉన్నంతసేపు ఆ బలము నీలో పనిచేయదు. అది నీతో పాటు ఆ బలము కూడా మత్తులో, నిద్రావస్థలో, పనికిరానటువంటి స్థితిలో ఉంటుంది. అది పని చేయాలంటే, ఆ బలము పని చేయాలంటే నువ్వు మొదట లేవాలి. ఆ బలము నీలో గొప్ప కార్యాలు చేయాలంటే నువ్వు మొదట లేవాలి. నీ కొరకే ఈ బలము కాచుకుని వీడు ఎప్పుడు లేస్తాడా అని చూస్తాం. ఈమె ఎప్పుడు లేస్తుందా, ఈమెలోకి నేను ప్రవేశించి బలకార్యములను, సూరకార్యములను నేను చేయాలని బలం ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ నువ్వు ఎలాగున్నావు? ధరించుకోవాల్సినటువంటి బలమును ధరించుకోకుండా సోమరిగా ఇంకొంచెం సేపు పడుకుందాం, ఇంకా సమయం ఉందిలే, ఇంకా ఇప్పుడే కదా వెలుగొచ్చింది, ఇంకా టైం ఉందిలే, ఇంకా భర్త ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది, పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది, లేకుంటే పురుషులైతే నా ఆఫీస్కి 10 గంటలకు కదా, ఇప్పటి నుంచి లేచి నేనేం చేస్తానులే అని తన్ని పెట్టుకుని పడుకొని 8 గంటలకి 9 గంటలకి లెగిస్తూ, ప్రియ సహోదరుడా, ఒకసారి ఆలోచన చేయి. నీకు అసహ్యం అనిపించట్లేదా? నీ క్రియలు నీకు ఎబ్బెట్టును కలగచేయట్లేదా? నువ్వు చేస్తున్న పనులు ఎవరికైనా చెప్పడానికి అసహ్యకరంగా అనిపించట్లేదా? ఎందుకంటే నువ్వు ఇంకా లేవకుండా ఉన్నావు. అందుకనే నీ దినచర్యల గురించి నువ్వు చెప్పడానికి మొహమాట పడుతున్నావు. ఎందుకంటే అవి నీకు అసహ్యాన్ని కలిగించేవి. ఇకనైనా లెమ్ము ప్రియ సహోదరుడా, ఇక నుంచైనా లెమ్ము సహోదరి. నీ కొరకు బలము సిద్ధపరచబడి ఉంది. ఆ బలాన్ని ధరించుకో. బలాన్ని ధరించుకుంటే అది నీలో పనిచేస్తుంది, గొప్పగా పనిచేస్తుంది. ఆ బలము అనేకమైనటువంటి సూర్య కార్యాలను జరిగిస్తుంది.
బలము వలన రాజులను గెలవగలం. బలము వలన అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలుగుతాం. బలము వలన నూతనమైనటువంటి సంకల్పాలకు రూపకల్పన చేయగలుగుతాం. బలము వలన శత్రువును జయించగలుగుతాం. బలము వలన ప్రియ సహోదరుడా సహోదరి, నీ పారపట్టి పొలంలో పని చేయగలుగుతావు. బలమును బట్టి నీ కాళ్ళలో సత్తువ తెచ్చుకుని నిలబడి నువ్వు పరిగెట్టగలుగుతావు విజయం వైపు, గురువైపు. మరి ఈ బలమేమో నన్ను ఎప్పుడు ధరించుకుంటాడా అని నిద్రపోతున్నటువంటి నీ వైపే చూస్తాను. ముసుగు తన్ని పెట్టుకుని ఉన్నటువంటి నీ వైపే ఈ బలం ఆశతో చూస్తుంది. వీడు ఎప్పుడు లేస్తాడా, నన్ను ఎప్పుడు ధరించుకుంటాడా అని. నీకు ఈ సంగతి అర్థం కానే కాదు. ఎందుకంటే నీకు ఎవరు నేర్పేవారు లేరు, నీకు ఎవరు చెప్పేవారు లేరు. ఎందుకంటే నాకు నేనే గొప్పని నువ్వు అనుకుంటున్నావు, నీ క్రియలే గొప్పని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రియ సహోదరుడా, నీ క్రియలు అసహ్యాన్ని పుట్టిస్తున్నాయి, నీ పనులు ఎబ్బెట్టిని కలుగు చేస్తున్నాయి. ఇకనైనా లేమో సహోదరుడా, ఇకనైనా లేము సహోదరి. నీ కొరకే ఎదురు చూస్తున్నటువంటి బలమును ధరించుకో. బలమైనటువంటి కార్యాలు చేయి, గొప్ప కార్యాలు చేయి. నీ పక్షంగా దేవుడు గొప్ప గొప్ప సౌర కార్యాలు జరిగించడానికి సమర్థుడు. లేమో, నీ కొరకు నేను ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, ఇదిగో ప్రభా, నీ వాక్యం ద్వారా ఉదయముననే మాతో సంధించి ఉన్నారు. మేము లేవలేక బద్ధకముతోనూ సోమరితనముతోనూ నిర్లక్ష్యముతోనూ బలమును ధరించుకోవడానికి ఇష్టపడక ఇదిగో నేను బలహీనులుగా మార్చబడుతూ గొప్ప సౌర కార్యములు చేయవలసిన మేము ఎందుకు పనికిరానటువంటి నిస్సహాయులుగా ఉంటున్నాము నాయన. ఇదిగో ప్రభా, నీ వాక్యము ద్వారా మమ్మల్ని తట్టి లేపుతున్నారు. ఇకనైనా లేమో నీ బలమును ధరించుకునమని పిలుపునిస్తున్నారు. మా కొరకే సిద్ధపరచబడిన బలమే మేము ధరించుకొని మా జీవితానికి ఉపయోగపడే బలమైన కార్యాలు, మా కుటుంబానికి ఉపయోగపడే బలమైన కార్యాలు, సంఘమునకు ఉపయోగపడే బలమైన కార్యాలు, సమాజమునకు ఉపయోగపడే బలమైన కార్యాలు, దేశమునకు ఉపయోగపడే బలమైన కార్యాలు మేము చేయటకు సహాయం దయచేయండి నాయన. ఇదిగో ప్రభా, నా బలమును బట్టి నా కాళ్ళలో సత్తువు నేను తెచ్చుకొని నేను నిలబడగలను. నా బలమును బట్టి నా చేతి పనులు, ఇదిగో నైనా యుద్ధము చేసే వీరుడి వలె నా చేతి పనులు ఉండగలవు. నా బలమును బట్టి ఇదిగో ప్రభా, నేను గొప్ప 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 కార్యాలు చేయగలుగుతాను. అది నేను ధరించుకోవాలంటే నేను లేవాలి నాయన. ఇదిగో నాయన, లేచే అనుభవం నాకు ఇవ్వండి. ఇదిగో ప్రభా, బలమును ధరించుకునే కృప నాకు దయచేయండి. గొప్ప కార్యాలు నా ద్వారా జరిగించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.